బెండకాయ కూర వండేటప్పుడు ఇంకా బాగా జిగురు ఉంటుంది కదా, జిగురు తీగలు తాగుతాను చూడండి. ఆ తీగలు తాగకుండా ఉండాలంటే చాలా వరకు సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. జిగురు పోయేంత వరకు సిమ్లో పెట్టి కలుపుకుంటూనే ఉండాలి. 5 నిమిషాలకు ఒకసారి. జిగురు ఉండదు. హలో అండి, అందరి పనులు అయినాయా కాలేదా? మా పనులు అయితే అయిపోయినాయి. ఇక నేనైతే బెండకాయ కూర వండుతున్నా. బెండకాయ కూర వండటానికి ఒక చిటుక, బెండకాయలు కడిగి కోస్తాం కదా మనము, కోసినప్పుడు ఇక చూడండి కూర పొడి పొడి అయినాయి ముక్కలు. 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టద్దు. మూత పెడితే బాగా జిగురు అంత జిగురు కనబడుతుంది కూర. అందుకని జిగురు లేకుండా ఉండాలంటే బెండకాయలు ఫ్రై చేసుకుంటే, మరీ నూనెలు వేంపితే బాగా ఫ్రై అవుతాయి, కానీ నూనెలు వేంపకుండా వండుకోవాలంటే 5 నిమిషాలకు ఒకసారి మూత పెట్టకుండా కలపాలండి. నేనైతే ఎప్పుడు వండినట్టునే వండుతా. ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది కూర. బాయ్ అండి.